రేయ్ టైం ఏంది రండ్రా. శివా, ఏయ్ ఏంటలా చూస్తున్నావు? వచ్చే ఐడియా లేదా? రా. శివా రేయ్ రారా. ఏయ్ ఇదిగో ట్రై చేయి వెళ్ళు. ప్రియా మనకి అన్ని పడవు. ఒక్క ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర? ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్. వెళ్ళు. అస్సలు బాగోదు ప్రియా. బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు, నీకిప్పుడు జాబ్ ముఖ్యం. వెళ్ళు. సూపర్ రా, వెరీ నైస్ రా. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావురా. సో స్మార్ట్. ఊరుకో ప్రియా, చివరికి ఈ టైప్ లో తయారు చేశారు. హే, అంత డీసెంట్ గా నేను కంపేర్ చేసుకోకరా. దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది. రేయ్ ఏంట్రా? నిన్నేరా. ఎక్కడికి వెళ్ళావు? చెప్తే నమ్మర్రా. ముందు చెప్పు, నమ్ముతాం. అచ్చ నాలాగే ఉన్నాడు రా ఒకడు. కబుకులు పరిగెత్తుకెళ్ళాను, అంతలో మిస్ అయ్యాడు. తర్వాత రేయ్, నీలాంటోడిని ఒక్కరిని తట్టుకోలేకపోతున్నావు, ఇందులో ఇంకొకడా? ఓవర్ యాక్షన్ చేకే రా. ఏయ్ శివ ఎడ్రా. ఏంటో తెలియట్లా. ఇంటర్వ్యూ రేపే కదా, ఏదో దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి మేడం మీదే ఉన్నాడు. ఏమైందిరా? ఇంటర్వ్యూ టెన్షనా? అది మైండ్లో ఉండని, అప్పుడే వర్కౌట్ అవుతుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. మార్నింగ్ కలుద్దాం. ప్రియా వద్దు ప్రియా. రేయ్ ఊరుకరా. ప్రియా ఈ పై బటన్ పెట్టి కూడా మనకు పడదు, వెనకాల నుంచి గొంతు పడినట్టు ఉంటుంది. ఇది వర్కౌట్ అవ్వదు. ఇలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా. ఏయ్ గ్లామర్ మిస్ అవుతుంది. ఏయ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ రా. Come in, please. Why are you waiting? Come in. Please come in. ఒక్క నిమిషం. శివ ఏమైంది? ఇంటర్వ్యూ అయిపోయిందా? చెప్పు. మిస్ అయిందిరా. మిస్ అయిందా? ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా. ఏంట్రా మిస్ అయిందంటున్నావు? నేను లోపలికి వెళ్తుంటే తను బయటికి వెళ్ళిపోయిందిరా. ఎవరు? ఆ అమ్మాయిరా. ఏంటి అమ్మాయా? ఇది చాలా టూ మచ్ రా. వీడి కోసం 2 రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటలు పడి మ్యామ్తో మాట్లాడి అంతా సెట్ చేస్తే వీడి ఇప్పుడు ఏదో అమ్మాయి అంటాడేంటి?
ఇలా అయితే కష్టం రా. రే ఉండరా, నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. లైఫ్లో సెటిల్ అయ్యాక 1000 మంది అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతారు. ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా? ఇది కరెక్టేనా చెప్పు నువ్వే. నన్ను కన్విన్స్ చేయకురా. అక్కడేం చూస్తున్నావు? ఆ అమ్మాయిలా ఉంటేను. రే నీకు బాగా ఎక్కువైందిరా. ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. వేస్ ప్రియా, నేను బయలుదేరా. ఉండ్రా. ఎవరా ఆ అమ్మాయి? ఎవరికి తెలుసు? ఎక్కడుంటుంది? వెతకాలి. కనీసం పేరైనా తెలుసా? మనకు నచ్చింది పెట్టుకోవడమే. రేయ్, వీడికి తెలివితేటలు మరీ ఎక్కువైనరా. వాడి పని వాడు చూసుకుంటాడు, మన పని మనం చూసుకుందాం. రండ్రా వెళ్దాం. హే ప్రియా, రెడ్ బుల్ తాగుతుంటే ఎలా? ఇది ట్రై చేయి, సూపర్ గా ఉంటుంది. ఏట్రా బామర్ది ఎక్కడున్నారేటి? సెంటిమెంట్ గా నా కార్లో వెళ్తే వర్కౌట్ అవుతుందని బస్సులో వెళ్ళారు కదా, వర్కౌట్ అయితే కొట్టేసిందా? మేము కొడుతున్నాం. అరే కార్లో కన్నా కూర్చొని తాగేస్తున్నారేటి? కంపు కొట్టేద్ది. చాచా, కార్ ఎక్కడ ఉంది, మేమెక్కడ ఉన్నాం. సర్లే గాని ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి. ఓకే. ఉంటాను. రేయ్, కార్ ఓనర్ రేపు పొద్దున వస్తున్నాడు. ఎవరన్నా వెళ్ళి పికప్ చేసుకోవాలరా. రేయ్, ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం. కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా? వి షుడ్ బి ఆన్ టైం. ఎవరు వెళ్తున్నారు? నేనురా బుజ్జిని. ఎక్కడున్నావేటి? స్టేషన్ లో. ఓకే. ఉత్త తెలివి తక్కుతాను. ఎక్కడ పెట్టి సత్యం అంతా నీ వల్లే. ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి. ఎలా వెళ్తాం? హలో అమ్మా, వచ్చేస్తామమ్మా. ఈ అమ్మాయి టికెట్ కూడా పెట్టి సచ్చిందమ్మా. అవునవును, ట్రైన్ మిస్ అయ్యింది. ఏ ప్రాబ్లం లేదమ్మా, మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి, మేము వచ్చేస్తాం. ఓకేమ్మా? ఏమయ్యా, నెల్లూరు వస్తావా? రాను సార్. ఈ అబ్బాయి ఈయన కొడుకులు ఒకళ్ళు. ఏమయ్యా, నెల్లూరుకి వెళ్ళాలి, వస్తావా? లేదు లేదు, వాడు రానంటున్నాడే. హలో, ఒక్క నిమిషం. వెళ్దామండి. నెల్లూరుకైనా మీరు అడిగింది. నెల్లూరు రండి సార్, చెప్పింది. రండి 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 సార్. ఎంత పెట్టావు? ఎంతో కొంత ఇవ్వండి సార్. ఎంతో చెప్పావుయా? చూసుకుందాం రండి. సరే, డిక్కీ తెరు. కూర్చో, లోపలికి కూర్చో. ఆవయ్యా. ఏమయ్యా, ఎంతసేపు వెళ్ళగలవు? ఎంతసేపట్లో వెళ్ళాలి? ఎంత తొందరగా వెళ్ళగలవో అంత తొందరగా వెళ్ళిపోదాం సార్. హలో హలో, ఏట్రా బామర్ది ఎక్కడా? రే, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఏంటి బిజీగా ఉన్నావా? తర్వాత చేస్తా. సంట్రోల్తో వచ్చాను. ఏంట్రా ఇది? పెట్టేశాడే. పెట్టేశాడా? ఏమిటండి ఇది? మన కారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డాం. రే, ఎక్కడున్నారా? వాడు ఫోన్ చేసి మమ్మల్ని అరుస్తున్నాడు. ఎయిర్పోర్ట్ లో ఉన్నా. ఎయిర్పోర్ట్ లోనా? రే, మతి పోయింది. ఆ అమ్మాయిరా వచ్చి నా కారులో ఎక్కింది. ఇంతసేపు నాతోనే ఉందిరా. నీతోనా? ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్ లో దింపా. ఒక విషయం తెలుసా? ఇన్ని రోజులు తను బెంగళూరులోనే ఉందిరా. జోరున వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది, అలా ఉందిరా. ఏంటి, బెంగళూరులో వర్షమా? రే, మాట వరుస కనాన్రా. ఓ, ఇప్పుడే జస్ట్ నో వెళ్ళిపోయింది. గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఫ్లైట్ లోనా? అవునరా, లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదురా. హలో, ఫ్లైట్ మిస్ అయింది జస్ట్ నౌ. ప్లీజ్ రండి, బండి దిగండి. వెళ్దాం, ఎక్కండి ఎక్కండి. రే, నేను తర్వాత చేస్తాను రా. ఏమండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్. ఇప్పుడే కాదండి అక్కడి నుంచి వచ్చారు. కాసేపు ఆడకుండా ఉంటారా? ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది. అదేంటో అర్థం కావట్లేదు.
ఇదిగోండి రే. ఇది ఉంచండి. అరే వద్దండి పర్వాలేదు, ఇందాక ఇచ్చా కదండి. ఉంచండి. రేయ్ నేనేరా. ఏం చెప్పలేదు. హలో ఆ? బండి తీయండి. కూర్చోండి కూర్చోండి. ఏంటండి ట్రైన్ మిస్ అయిందా? మాట్లాడకుండా పోనీయండి. ఏమండి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి. ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి. అక్కడి నుంచి దూకి చేస్తాను. రండి దిగండి. ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు. రండి. ఏదో మాట వరుస కన్నాను. నిజంగానే తీసుకొచ్చేయటమేనా? ఊరికుండే మీరే తోసేట్టున్నారు. చెప్తాను కదా రండి. టోటల్ సిటీ చూడండి, ఎంత పెద్ద ఊరు. ఇక్కడి నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు. మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి. దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి, దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి. వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో. లైఫ్ కూడా అంతేనండి. ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి? ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది. అది ఏంటో తెలియట్లేదు. నేను ఏవైనా చేయగలను అనుకుంటే చెప్పండి, చేస్తాను. నమ్మకం ఉంటేనే. ఏంటండి నమ్మకం లేదా? నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా? బాంబేనా? ప్లీజ్.